నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ పిక్స్ తో వచ్చేసాను. సో లేట్ చేయకుండా ఆ మీమ్స్ లో ఏముందో, ఆ పిక్స్ లో ఏముందో చూసేద్దాం. నాతో పాటు వచ్చేయండి. ఫస్ట్ మన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్ అయితే చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మన ఏముందంటే, ఓట్ ఫర్ గ్లాస్, మనం గెలుస్తున్నాం, గెలిచి తీరుతున్నాం, ప్రభుత్వాన్ని శాసిస్తున్నాం. సో ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్తున్నారు. ఆ గ్లాస్ కి ఓటేయండి అని కూడా చెప్తున్నట్టు ఈ పిక్ అయితే మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి చూడాలి ఎన్నికల టైంలో మరి జనాలు ఎవరికి ఓటేసి గెలిపిస్తారనేది. సో నెక్స్ట్ ఏం, సో ఇక్కడ కూడా చూస్తున్నట్టయితే ఈసారి ఖచ్చితంగా టీడీపీ పార్టీ గెలుస్తుందని చెప్పేసి అయితే ఈ పిక్ అసలు ఇక్కడ ఏమీ లేదు. జస్ట్ వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలో ఎలా ట్రెండ్ అవుతుందంటే ఇంక ఈసారి మనదే అన్నట్టు చూపిస్తున్నట్టు వాళ్ళు ఒక సింబాలిక్ గా జస్ట్ ప్లెయిన్ పిక్ అయితే పెట్టి ఇది వైరల్ చేస్తున్నారు. సో మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో నెక్స్ట్ ఏం, సో ఇక్కడ ఈ పోస్ట్ చూస్తున్నట్టయితే మహిళల సాధికారతకు మహాశక్తి అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన గ్యారంటీలు అయితే ఎవరు చెప్తున్నారంటే బీకే పారసారథి, పెనుకొండ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనమాట. సో ఇక్కడ చూస్తున్నట్టయితే దీపం పేరుతో ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు, ఆడబిడ్డ నిధి కింద ప్రతి స్త్రీకి నెలకి 1500 అండ్ తల్లికి వందనం పేరుతోని ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు. అండ్ ఇంకొకటి ఇక్కడ వచ్చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, టీడీపీతోనే మహిళల ఉజ్వల భవిష్యత్తుకు గ్యారంటీ అని చెప్పేసి అయితే ఇక్కడైతే మనం చూడొచ్చు. సో ఇక్కడ చాలా మంది అంటే ఎన్నికలు వస్తున్నప్పుడు వాళ్ళ మేనిఫెస్టోని రిలీజ్ చేస్తుంటారు కదా. ఇక్కడ చూస్తున్నట్టయితే మన టీడీపీ వాళ్ళు కూడా ఈ మేనిఫెస్టోని చెప్తున్నట్టుగా అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇది కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుంది రేపు ఎన్నికలు వచ్చిన నాటికి అనేది. సో నెక్స్ట్ ఏంటని చూద్దాం. ఇక్కడ వచ్చేసి అయితే మనం చూస్తున్నట్టయితే లోకేష్ గారు అన్నట్టు ఇక్కడ చూస్తుంటే 50 రోజుల్లో మేము వస్తున్నాం, జగన్ తిన్నదంతా కక్కిస్తాం. సో నారా లోకేష్ శంకర్రావం కదలరండి తెలుగుదేశం కార్యకర్తలారా అని చెప్పేసి అయితే ఈ పోస్ట్ కూడా చాలా వైరల్ అవుతుంది. మనం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పోస్ట్ అయితే తెగ కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఇక్కడ కూడా మన పవన్ కళ్యాణ్ అంటే ఇందాక మనం చూసాం, ఈ రోజు చూస్తున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారివి కొన్ని చాలానే ట్రెండింగ్ లో ఉన్నాయి అండ్ చాలా వరకు అయితే వైరల్ అవుతున్నాయి. సో ఇక్కడ వచ్చేసి దండం పెట్టి పొత్తుకు ఒప్పించాం, ఎన్నికల బరిలో గెలిపే లక్ష్యం, సంక్షేమ పథకాల అమలుతో పాటు రాష్ట్ర అభివృద్ధి, జనసేనాని పవన్ కళ్యాణ్. సో ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మనకి పొత్తుల గురించి మనం చూస్తూనే ఉన్నాం కదా, దానికి సంబంధించి చెప్తున్నట్టుగా ఇదైతే అనిపిస్తుంది. సో ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో చూడాలి మరి ఎన్నికల టైం వరకు ఏమవుతుంది ఏంటి అనేది. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇది కూడా చాలా వైరల్ అవుతుంది. ఏంటంటే మాకాల రవి అనే ఒక వ్యక్తి రాసిన లైన్స్ ఎంత వైరల్ అవుతున్నాయో నేనైతే మీకు చదివి వినిపిస్తాను, ఒకసారి చూడండి. కాలం ప్రశ్నిస్తుంది, మీది ఏ కులం? మేము యువకులం, మేము సైనికులం, మేము శ్రామికులం, మేము కర్షకులం. అయితే మనదంతా నవకులం, మనమే సేవకులం, జన సైనికులం, ప్రగతికి వారధులం, ఈ చరిత్రకి సారథులం. సో చూసారు కదా, ఈ లైన్స్ అయితే రాశారు అనమాట మాకాల రవి అని. అంటే తను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా పవన్ కళ్యాణ్ కోసం రాసినట్టు అనిపిస్తుంది. సో ఈ లైన్స్ అయితే చాలా వరకు వైరల్ అవుతున్నాయి. ఇక్కడ కూడా తను ఏంటంటే గాజు గ్లాసు గుర్తుకే మన ఓటాన్ని కూడా పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ కూడా అసలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఇక్కడ ఈ పోస్ట్ చూస్తున్నట్టయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీ నుండి జంప్ చేసిన అభ్యర్థులకు మన టీడీపీ నుండి టికెట్స్ ఇస్తే పార్టీ పుట్టిన నాటి నుండి మన పార్టీ జెండా మోసిన మన కార్యకర్తలు కూడా ఆ అభ్యర్థికి ఓటు వేయరు, ఇది నిజం. ఇక పార్టీ అధిష్టానమే ఆలోచన చెయ్యాలి, ఎందుకంటే ఇప్పుడు జనగలం జంపింగ్ ప్లాన్ కూడా అమలు చేస్తున్నాడని టాక్. రాజకీయంగా బాబు గారు, రాజకీయం కార్యకర్తలు జాగ్రత్తగానే ఉన్నారు, సైకో వేసే ప్రతి అడుగు ఆలోచిస్తూనే ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే ఒక ఫన్నీ మీమ్ గా అంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా ఒక మీమ్ అయితే వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. అంటే వైసీపీ నుంచి వెళ్ళి జంపు జిల్లాలో ఎక్కువైపోయారు కదా టీడీపీకి అని చెప్పేసి. సో ఇది కూడా చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో నెక్స్ట్ చూద్దాం. ఈ పోస్ట్ కూడా చూడండి ఒకసారి. రాప్తాడులో ఒక్క ఆడ మనిషిని ఎదుర్కొనే దానికి రాయలసీమ మొత్తం నుంచి ఎన్ని బస్సులు వచ్చి సభలు పెట్టినా ఈసారి మాత్రం నీకు బూడిదలోకి పోసిన పన్నీరే మామ,
ఇక్కడ ఉన్నది ఆడ మనిషి కాదు, ఆడపులి రాప్తాడు రుద్రమదేవి. సో మనం చూస్తున్నాం కదా మొన్న జరిగిన సభలు అవన్నీ. సో దాని గురించి మాట్లాడారేమో అనిపిస్తుంది. సో ఇది కూడా వైరల్ అవుతుంది, అంటే ఫన్నీ మీమ్ లాగా తీసుకున్నారు, ఫన్నీ మీమ్ లాగా దీన్ని అయితే వైరల్ చేస్తున్నారు. సో చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. సో నెక్స్ట్ మీమ్ అయితే చూద్దాం. సో ఇది ఇక్కడ కూడా చూస్తున్నట్టయితే ఇది ఒక న్యూస్ పేపర్లో వచ్చిందనమాట. పాత్రికేయుల మీడియా సంస్థలపై దాడులను ఖండిస్తున్నాం, సిటిజన్ ఫర్ డెమోక్రసీ. సో ఏదైతే మన అంటే జర్నలిస్ట్ వాళ్ళ పైన ఇప్పుడు చాలా వరకు అయితే అన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మనం రీసెంట్ టైమ్స్లో కూడా చూసాం ఇక్కడ. సో దాన్ని ఖండిస్తున్నట్టయితే వీళ్ళు పేపర్లో ఇచ్చారు. సో ఇది కూడా చాలా వైరల్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వేటూ న్యూస్లో శ్రీశైలం దేవస్థానం బోర్డు కీలక తీర్మానం. సో అదేంటనేది చూద్దాం. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సమావేశంలో కీలక తీర్మానం చేశారు. టీటీడీ బోర్డు తరహాలో శ్రీశైలం దేవస్థానానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని దేవాదాయ శాఖకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు బోర్డు నిర్ణయాలను ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి వెల్లడించారు. అంటే టీటీడీ తరహాలోనే శ్రీశైలంలో కూడా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదిస్తున్నట్టు అయితే ఇక్కడ మనకి పోస్టులో అయితే మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో ఈ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తెలంగాణది వచ్చింది మనకి. ఇప్పుడు భగీరథపై గత సర్కారువి అన్ని అబద్ధాలే, 99% ఇండ్లకు నీళ్ళిచ్చామని కేంద్రానికి తప్పుడు నివేదిక. సో ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వం అంటే తెలంగాణలో గత ప్రభుత్వం ఉండేవారంటే కేసీఆర్ ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు చెప్తున్నారంటే 99% ఇండ్లకి నీళ్ళిచ్చారని చెప్పారు, అది మాత్రం అబద్ధం అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో మరి చూడాలి ఏమవుతుంది అనేది. నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో ఈ పోస్ట్ వచ్చేసి ప్రభుత్వ కార్పొరేషన్స్ లో భారీ అవినీతి, 1000 కోట్ల అక్రమాలు జరిగినట్టు గుర్తించిన సర్కార్. సో ఇక్కడ చూస్తే చాలా వరకు తెలంగాణలో ఎన్ని అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి దాని గురించి అయితే చెప్పారు. సో దాని గురించి కూడా సోషల్ మీడియాలో మనకి వైరల్ అవుతుంది. ఏమేమి అంటే వేట్లో మనకి అవినీతి జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ పిక్స్ రూపంలో పెట్టారనమాట. సో ఇది అంటే తెలంగాణలో జరుగుతున్న అవినీతి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ పోస్ట్ కూడా చాలా వైరల్ అవుతుంది. మన నెక్స్ట్ పోస్ట్ ఏముందో చూద్దాం. సో ఈ పోస్ట్ చూస్తున్నట్టయితే ఎంపీ ఎన్నికల్లో ఏం చెప్పి ఓట్లు అడుగుదాం అని ఆలోచిస్తున్నట్టు మన కేసీఆర్ ఫేస్ అయితే పెట్టినట్టు చూస్తున్నాం. సో బీఆర్ఎస్ అధిష్టానం మల్లగుల్లాలు, కృష్ణ నీళ్ల లొల్లి విషయంలో పారని పాచికలు, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు దుష్ప్రచారమ్మ బెడిసికొట్టింది, ఎజెండా లేకుండా జనంలోకి వెళ్ళడం ఎలా, బీఆర్ఎస్ భవిష్యత్తుపై కమ్ముకున్న నీడలు, గ్రామాల్లో చేజారుతున్న పార్టీ క్యాడర్. సో ఇది వచ్చేసి మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదా, సో అక్కడ ఎలా గెలవాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నట్టు ఒక పోస్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే మన కేసీఆర్ ఎలా ఆలోచిస్తున్నారు గెలవడానికి, ఏమేమి చేయాలి అంటే ఇంతవరకు చేసినవి అన్ని ఫెయిల్ అయినాయి కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి, జనాల మధ్యలోకి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఒక పోస్ట్ అయితే ఇది వైరల్ అవుతుంది. సో ఇది గత ప్రభుత్వం ఏమేమి చేసిందో అవన్నీ బెడిసి కొట్టాయని చెప్పేసి చెప్తుంది ఈ పోస్ట్ అయితే. సో నెక్స్ట్ ఏమో చూద్దాం. ఇప్పుడు కూడా ఇది ఏంటంటే మనం ఒక పేపర్ చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే కరెంట్ కట్ చేస్తే కఠిన చర్యలు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ కట్టింగ్ ఉంటుందని చెప్పేసి చాలా మంది అంటే అధికారులు చెప్పిన మన పాత అంటే గతంలో చూసాము. సో కావాలని ఇక్కడ కొంతమంది కరెంట్ కట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. సో అలా కావాలని కరెంటు కోతలు విధిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు అయితే ఈ పేజ్ లో సారాంశం అనమాట. సో ఇది కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెక్స్ట్ స్టాంప్ డ్యూటీ తగ్గింపు అని చెప్పేసి, అంటే మనకు చాలా మందికి మనం చూస్తూ ఉంటాం కదా డాక్యుమెంట్స్ పైన స్టాంప్స్ వేస్తూ ఉంటాం. సో దాని గురించి ఏమన్నారా ఈ న్యూస్ వచ్చేసి. సో నెక్స్ట్ ఏంటి, సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కూడా పేపర్లో కేసీఆర్ డిజైన్ల కారణంగానే హెల్త్ సిటీ వ్యయం పెరిగిందంట. సో ఏంటంటే కేసీఆర్ ప్లానింగ్ వల్లనే మన ఇక్కడ ఏదైతే నష్టం జరిగిందో అదంతా కేసీఆర్ వల్లనే అని చెప్పేసి ఒక పేపర్లో అయితే వచ్చింది. సో దీనికి సంబంధించింది కూడా అది వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో నెక్స్ట్ ఏమిటో చూద్దాం. సో ఇక్కడైతే 22 రోజులైనా జీతాలు లేవు. ఇక్కడ ఏంటంటే మనం 22 రోజులైనా జీతాలు లేవు అని చెప్పేసి హరీష్ రావు అయితే చెప్తున్నారు. సో ఏం జరిగిందంటే కాంగ్రెస్ చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు ట్వీట్ చేశారు. సో దానికి సంబంధించింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టు మన హరీష్ రావు గారు అయితే ట్వీట్ చేశారు. సో నెక్స్ట్ ముందు చూద్దాం. సో ఇప్పుడు కూడా చూస్తున్నట్టయితే అధికారులపై సోమేష్ ఒత్తిడి, 1000 కోట్ల జిఎస్టి అక్రమాలపై విచారణ నిలిపివేతకు ప్రయత్నాలు. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ కూడా ఈ పేపర్లో కూడా చూస్తున్నట్టయితే కేసీఆర్ కు కవిత టెన్షన్,
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈసారి అరెస్ట్ ఖాయమంటూ ఊహాగానాలు మనం చూస్తూనే ఉన్నాం. లిక్కర్ స్కామ్ అని వచ్చినప్పుడు ఇక్కడ కవిత పేరు అంటే తెలంగాణలో కవిత పేరు చాలా వినిపించింది. సో అరెస్టులకు కూడా సిద్ధమయ్యారు మరి. కానీ అనూహ్యంగా అరెస్ట్ అయితే ఆగిపోయింది. కానీ ఈసారి మాత్రం అరెస్ట్ ఖాయం అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే తెలియదు. కానీ ఇది మాత్రం ఈ పోస్ట్ మాత్రం తెగ వైరల్ అవుతుంది. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నట్టయితే గవర్నర్ మార్పు ఖాయం స్పష్టం చేసిన తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్. గవర్నర్ మార్పు అయితే ఖాయంగా ఉంటుందని చెప్పేసి మన తమిళనాడులో స్పష్టం చేసిన తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అని చెప్పేసి మనం చదివాం కదా. సో ఇది అనమాట, తెలంగాణలో కంపల్సరీ మారుతారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో అది నిజమే అంటూ కొన్ని పేపర్లు అయితే చెప్తున్నాయి. సో చూడాలి మరి ఏం జరుగుతుందని. నెక్స్ట్ ఏముందో చూద్దాం. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే కాళేశ్వరం నష్టాల ప్రధాయిని అని చెప్పేసి అయితే కాళేశ్వరంలో జరుగుతున్న నష్టాల గురించి తను పేర్కొనడం జరిగింది. సో ఇది కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ కాళేశ్వరం అనేది మనకి చూస్తున్నాం తెలంగాణలో ఎంత పెద్ద ప్రాజెక్ట్ అనేది, దాంట్లో నష్టాలు జరిగినాయని చెప్పి తను పేర్కొంటున్నారు. ఇది వైరల్ అవుతుంది అనమాట సోషల్ మీడియాలో. నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో ఇది వచ్చేసి గొర్రెల పథకాల స్కామ్ లో 4 అధికారులు అరెస్ట్. సో మనకి ఇక్కడ ఏంటంటే గొర్రెల పంపిణీ ఉంటుంది కదా మనకి. సో అందులో స్కామ్ జరిగిందని, అందులో అధికారులు అరెస్ట్ జరిగిందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఇక్కడ తెలంగాణలో మనకి ఏంటంటే సమ్మక్క సారలమ్మ జాతర ఎంత ఫేమస్ అంటే దేశ నలుమూలల నుంచి అయితే అక్కడ ప్రజలు వస్తారు. సో ఇప్పుడు ఏంటంటే దాని గురించి అనమాట, గద్దెక్కిన సమ్మక్క. ఇక్కడ ఏంటంటే రెండు సంవత్సరాలకు ఒకసారి మనకి తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర అయితే జరుగుతుంది. సో గద్దెలు ఎక్కడం అనేది అంటే గద్దెలు ఎక్కుతారు అనమాట రెండు రోజుల్లో. సో ఇది ఇవాళ వార్త. అంటే మన తెలంగాణలో ఇంకా ట్రెండింగ్ అంటే ఏముంటుంది అంటే ఇదే ఉంటుంది కదా. సో ఇదైతే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే మన ఢిల్లీలో అంటే రైతులు వ్యవసాయదారులు చాలా మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించింది అనమాట. మేము అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ రైతు వెంటే మరి మీరు అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే ఇది కూడా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అంటే మనం చూస్తున్నట్టయితే చాలా రోజుల నుంచి వాళ్ళు అక్కడ దీక్షలు చేస్తున్నారు, సమ్మెలు చేస్తున్నారు. సో దానికి సంబంధించింది ఈ పోస్ట్, ఇది కూడా తెగ వైరల్ అవుతుంది. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో ఈ పోస్ట్ చూస్తున్నట్టయితే అమేధి నుంచి పోటీ చేయి చూద్దాం, రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాల్. అమేధి ప్రజలు ఆయనను ఎప్పుడో మర్చిపోయారని ఎద్దేవా చేశారు. సో అక్కడ ప్రజలైతే రాహుల్ గాంధీని ఎప్పుడో మర్చిపోయారని చెప్పేసి ఆమె అనడం జరిగింది. సో ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో చూసారు కదండి ఈ రోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆ మీమ్స్ అండ్ పిక్స్ అండి. సో మరికొన్ని మీమ్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.